వీళ్ళు ఖమ్మం నుండి వచ్చిండ్రు. ఈ ఛానల్ నేను యూట్యూబ్లో చూశాను, వాళ్ళకి కాల్ చేశాను. వాళ్ళని డౌట్లు ప్రతి ఒక్క డౌట్ అడిగిన. కరెంటు పోయినా ఆన్ అవుతుందా, కరెంటు పోకుండా ఆన్ అవుతుందా, లేకపోతే ఏమన్నా మనకేమన్నా మోటార్కి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, పిడుగులు వచ్చినా ప్రాబ్లం అవుతుందా అని వాళ్ళని అడిగినా కూడా వాళ్ళకి దీనికి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు అన్నారు. వాళ్ళే మనకు దీని గురించి తెలియదు కాబట్టి వాళ్ళు అక్కడ నుండి వచ్చిండ్రు, మనకు చేసిండ్రు, సహకరించిండ్రు, చూపించిండ్రు, పోతున్నారు. సార్ ఇది ఎలా పనిచేస్తుంది? రిమోట్ ద్వారా ఇప్పటివరకు అయితే ప్రాబ్లం లేదు, బాగానే పనిచేస్తుంది. ఓకేనా సార్ మీకు? ఎందుకంటే విత్ సిగ్నల్ అంటే మనకి కరెంట్ పోయిన తర్వాత 2 ఫేస్ వచ్చిన తర్వాత మనకి ఫీజు కూడా ట్రయల్గా పీకి చూసిన, అంటే ఫీజు తీసేసి చూసిన తర్వాత కూడా ఏమి ఇబ్బంది ఏం పెడతలేదు. మళ్ళీ ఫీజు పెట్టగానే వేసుకుంటాను దాని సరే. అందులో మనం రిమోట్లో ఆఫ్ చేస్తేనే ఆఫ్ అవుతుంది. అది రిమోట్లో ఆఫ్ లేకపోతే మాత్రం ఆన్లైన్ ఉంటుంది అది. సార్ ఇంకోటి ఏంటంటే మనకి అది ఆఫ్ మన డైరెక్ట్ స్టార్టర్ నుంచి ఆన్ ఆఫ్ చేసుకోవాలి కదా. చేసుకునేటప్పుడు ఏం చేయాలి సార్? మనం ఆఫ్ చేసి ఆన్ చేసుకోవాలి దాన్ని. అది మనం కిసాన్ రిమోట్ ని ఆఫ్ చేసి ఆన్ చేసుకోవాలి. కిసాన్ రిమోట్ ఆఫ్ చేసి ఆన్ చేసుకోవాలి. మనకు అవైలబుల్ మన రిమోట్ ఇంటి దగ్గర పెట్టి పొలం కాడికి వచ్చినప్పుడు మనకు వాటర్ కావాలనుకుంటే. ఒకవేళ కిసాన్ రిమోట్ ఆన్ లో ఉంది, స్టార్టర్ తీసుకుంటుందా సార్? తీసుకుంటలేదు. ఎందుకు సార్? అది ఎందుకు పడేస్తుంది? ఎందుకంటే మోటార్ని సేవ్ చేస్తుంది అంటే, లేదంటే సేవ్ చేస్తుంది. ఓకేనా? అంటే తీసుకున్నప్పుడు కాలిపోతుంది, కానీ ఇక్కడ సేవ్ చేసుకుంటలేదు. ఆన్ చేసినా కూడా తీసుకోవట్లేదు. ఇప్పుడు చూడండి సార్, పిడుగుపడ్డ రైతుకి ఎంత మేలు చేస్తుంది సార్ ఇది. అవును, ఈ దారి కూడా బాగాలేక చాలా లాంగ్ నుంచి ఇంటి దగ్గర నుంచి వచ్చి మోటార్ ఆన్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అన్నిటికీ కొద్దిగా బాగానే ఉంది సార్. చాలా మంది రైతులు షార్టేజ్ వల్ల చాలా మంది షాక్ అయ్యి చాలా మంది చచ్చిపోయారు. ఇది వాళ్ళకి ఏ విధంగా యూజ్ అవుతుంది? చాలా బెనిఫిట్, చాలా యూజ్ ఇది ప్రతి ఒక్క దానికి. ఇప్పుడు వర్షాకాలం ఇంటి దగ్గర నుంచి వెళ్ళి 2 మీటర్స్ దూరం నుంచి నడుచుకుంటూ రావాలంటే బురద బాగుంటుంది, మనకు ఇబ్బంది. నైట్ రావాలన్నా డే రావాలన్నా కూడా మనకు వాటర్ అవసరం ఉంటుంది. ఇంటికి నుంచి ఆన్ చేసుకుంటే కొంచెం సేఫ్గా ఆన్ చేసుకోవచ్చు. మోటార్ పోతుంది, మనం చూసుకోవాలి, దానికి ఏం ప్రాబ్లం లేదు సార్. ఇంకోటి, ఇప్పుడు చాలా మంది పాములు తేళ్లతోనే బాధ, చాలా మంది కాటు గురవుతున్నారు. తప్పించుకున్నట్టే మనం దీంతో. ఇది పనిచేస్తుంది సార్? ఇది వాళ్ళకి సూపర్గా పనిచేస్తుంది సార్. సార్ మీ పేరేంటి సార్? మీ పేరు? నా పేరు తిరుపతి, మాది మాదన్నపేట, కమలాపూర్ మండల్, హన్మకొండ డిస్ట్రిక్ట్. ఓకే సార్. మీ సాటిస్ఫాక్షన్ సార్? నిమ్మలమైంది సార్, ఓకేనా సార్? ప్రశాంతంగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్, వెల్కమ్ టు రామగిరి ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే నా ఛానల్ని కొత్త చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం అంబాలలోని నాగారం దాటిన తర్వాత గుణపర్తి వచ్చాము. ఇక్కడ రైతు తిరుపతి పటేల్ గారు పిలవడం జరిగింది. మనం వచ్చి మన కిసాన్ రిమోట్ని ఇక్కడ మనం ఇన్స్టాలేషన్ చేస్తున్నాం. రైతుతోని మనం చేపిస్తున్నాం ఇన్స్టాలేషన్స్. ఇక్కడ మనం రిమోట్ కంట్రోల్ తీసుకున్న తర్వాత మనకి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో అనేది మీరు ఆల్రెడీ విన్నారు. కాబట్టి ఇది అనేక రకాల ప్రయోజనం జరుగుతుంది రైతులకి. ఇది రైతులకి ఎంతో మేలు చేసే ప్రొడక్ట్. ఎందుకంటే అన్ని రకాల ప్రమాదాల నుంచి, అంటే కరెంట్ షాక్ కానీ, పాము కాట్లు కానీ, తేలికాట్లు కానీ ఏ గురి కాకుండా రైతు కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ వరకు మోటార్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదా మోటార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే 2 ఫేస్ వచ్చిందనుకోండి, అది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. మళ్ళీ 3 ఫేస్ వచ్చినప్పుడు మళ్ళీ 10 నుంచి 20 సెకండ్లు తీసుకొని మళ్ళీ ఆన్ అవుతుంది. అంటే చూడండి, మళ్ళీ ఒకవేళ ఫీజు కొట్టేస్తే మళ్ళీ ఆ ఫీజు వచ్చి మనం పెట్టిన తర్వాత మళ్ళీ అది ఆన్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రిమోట్తో కాకుండా మనం మాన్యువల్ కూడా మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, మన డివైస్ ఉంది కదా, డివైస్లో బ్లాక్ కలర్లో ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఆ ఆన్ ఆఫ్ బటన్ని ఆఫ్ చేసి తర్వాత మన మాన్యువల్ కూడా మన మోటార్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకి రిమోట్ ద్వారా కంట్రోల్ ఆన్ చేయాలంటే మళ్ళీ డివైస్ని ఇందాక చెప్పాను కదా బ్లాక్ కలర్ది, అది ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఆన్ అవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మనం రిమోట్ కంట్రోల్ నుంచి ఆన్ ఆఫ్ కూడా దూరం నుంచి చేసుకోవచ్చు. కాబట్టి ఇన్ని బహుళ ప్రయోజనాలు ఉన్న మన కిసాన్ రిమోట్ని ఈరోజు ఇన్స్టాలేషన్ ఒక రైతు తిరుపతి పటేల్ గారితో ఇవాళ చేపిస్తున్నాం మనము. కాబట్టి మీరు చూస్తున్నారు. కాబట్టి రైతులకి, ప్రతి ఒక్క రైతుకి కావాల్సిన ఇది డివైస్. కాబట్టి మార్కెట్లో అనేక రకాల డివైస్ వస్తున్నాయి. బట్ ఏంటంటే మన డివైస్ చాలా తక్కువ ఖర్చులో వస్తుంది. మళ్ళీ ఖర్చు కూడా ఉండదు. అది వేరే తీసుకుంటే అడిషనల్ ఖర్చులు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ఒక ఖర్చు లేకుండా మనకి ఈజీగా ఉంటుంది. కాబట్టి దీనివల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం ఈ డివైస్ని తీసుకొని ఇలా ఇన్స్టాలేషన్ చేసుకొని మనం వాడుకుంటే మోటార్ కాలిపోవడం కానీ, పిడుగుపడ్డ కాలిపోవడం జరగదు. మనకి అది కూడా రైతుని సేవ్ చేస్తుంది.
కాబట్టి ఇన్ని బహుళ ప్రయోజనాలు ఉన్న ఈ డివైస్ ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి మనం ప్రతి ఒక్క దాదాపు 10 రాష్ట్రాల్లో మనం వివిధ తెలంగాణ జిల్లాల్లో అండ్ ఏపీ జిల్లాల్లో కర్ణాటక ఇటు తమిళనాడు మహారాష్ట్ర ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని దాదాపు ఇప్పటి నుంచి 5 నుంచి 6 వేల డివైస్ని అయితే మేము ఈ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ రామగ్రీఫం యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం సేల్ చేయడం జరుగుతుంది. ఒకటే మనకి అమౌంట్ ఫోన్పే చేస్తే వాళ్ళకు వాట్సాప్లో అడ్రస్ పెడితే ఆటోమేటిక్గా మేము పంపించేస్తాం. కొరియర్ అంటే కొరియర్, కార్గో అంటే కార్గో, ఏదైనా మనకి మీ దగ్గర పాటలో ఏది ఉన్నా కూడా చెప్పండి, అదే దానికి మేము అడ్రస్ పంపిస్తాం. మా ప్రోడక్ట్ని మధ్యవర్తులు కానీ ఏ షాప్లో కానీ ఏ వ్యక్తులు కూడా మేము బ్రాంచెస్ ఇవ్వలేదు. ఇది మేమే తయారు చేస్తూ మేమే దీన్ని సేల్ చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీ రైతు సోదరులు మోసం పోకండి. ఎందుకంటే చాలా ప్రోడక్ట్స్ మార్కెట్లో ఉన్నాయి కాబట్టి మన ప్రోడక్ట్ని స్టిక్కర్ వేసి కూడా ఏదో చేస్తున్నారు. మన దగ్గర తీసుకుంటే ఏంటంటే బెనిఫిట్ ఏంటంటే సంవత్సరం వరకు వారంటీ అండ్ గ్యారంటీ విత్ పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ కూడా ఉంటుంది. కాబట్టి మధ్యవర్తులు ఎవరైనా కూడా ఏ వ్యక్తులు మాయమాటలు చెప్పినా కూడా మీరు నమ్మొద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో మంచి కంటే చెడే ఎక్కువ పోతుంది. కాబట్టి ఏదైనా ఉంటే మాకు కాంటాక్ట్ అవ్వండి, మీ పూర్తి వివరాలు మీకోసం అందుబాటులో ఉంచుతాం.